బ్యాక్ టు న్యూస్. ట్రాన్స్ఫర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పరిశీలించడానికి రష్యా వెళ్లిన ఇద్దరు ఇంజనీర్లు అక్కడ ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఇంజనీర్లు అత్యంత విలాసవంతమైన హోటల్లో ఎందుకు దిగారు? ఇంజనీర్లతో పాటు ఆ లగ్జరీ హోటల్లో ట్రాన్స్ట్రాయ్ చైర్మన్ ఎందుకున్నారు? ట్రాన్స్ట్రాయ్కు అనుకూలంగా ఇంజనీర్లు నివేదిక సమర్పించడంతో వారి పర్యటనపై అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ప్రత్యర్థులు. వివాదాల హోరుతో పోటెత్తుతున్న పోలవరం ప్రాజెక్టుపై మరిన్ని విమర్శలు చెలరేగుతున్నాయి. 6 దశాబ్దాలుగా వివాదాల్లో మునకలేస్తున్న పోలవరంపై ఇప్పటికే వేల కోట్లు ఖర్చయ్యాయి. మరో 4,000 కోట్లు ఖర్చు చేయనుండటంతో కంపెనీల మధ్య పోటీ తీవ్రమైంది. ఒకదానిపై ఒకటి ఆరోపణలు చేసుకుంటున్నాయి. వాటి అర్హతలను ప్రశ్నిస్తున్నాయి. నిఘాపై నిఘా పెడుతున్నాయి. పోలవరాన్ని అనేక మలుపులు తిప్పుతున్నారు కాంట్రాక్టర్లు. తాజాగా రష్యన్ హోటల్ కథ బయటకొచ్చింది. పోలవరం ప్రాజెక్టు పొందటానికి ట్రాన్స్ట్రాయ్కు అనుకూలంగా ఇంజనీర్లు నివేదిక సమర్పించిన 24 గంటల్లోనే వారి పర్యటనపై ట్రాన్స్ట్రాయ్ ప్రత్యర్థులు ఇంజనీర్ల రష్యా టూర్పై అనేక సందేహాలు, ప్రశ్నలు సంధిస్తున్నారు. ట్రాన్స్ట్రాయ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పరిశీలించడానికి రష్యా వెళ్లిన ఇద్దరు ఇంజనీర్లు అక్కడ ఏం చేశారు? రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఇంజనీర్లు అత్యంత విలాసవంతమైన హోటల్లో ఎందుకు దిగారు? రాడిసన్ ఇది రష్యాలోనే అత్యంత ఖరీదైన విలాసవంతమైన హోటల్. అటువంటి హోటల్లో దిగటానికి వారికి అర్హత ఉందా? ఇంజనీర్లతో పాటు ఆ లగ్జరీ హోటల్లో ట్రాన్స్ట్రాయ్ చైర్మన్ ఎందుకున్నారు? ఇంజనీర్ల హోటల్ బిల్లు ఎవరు చెల్లించారు? మాస్కో వెళ్లిన ఇంజనీర్లు రమేష్ బాబు, సుబ్బారావులపై ట్రాన్స్ట్రాయ్ కంపెనీ నిఘా పెట్టింది. ట్రాన్స్ట్రాయ్ కంపెనీపై దాని ప్రత్యర్థి కంపెనీలు కూడా అక్కడే నిఘా వేశాయి. మొత్తం మీద పోలవరం టెండర్ల కోసం పోటీ పడుతున్న కంపెనీలన్నీ రష్యాలో మోహరించి ఒకరిపై ఒకరు నిఘా పెట్టారు. ట్రాన్స్ట్రాయ్ కంపెనీ వ్యవహారంపై తొలి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రత్యర్థి కంపెనీల ప్రతినిధులు కూడా ప్రభుత్వం పంపించిన ఇంజనీర్లపై నిఘా పెట్టారు. వారు కూడా రష్యా వెళ్లి ప్రభుత్వ ఇంజనీర్లిద్దరిని ఎవరెవరు సంప్రదించారు, ఏ హోటల్లో దిగారు, అక్కడ వారికి ఎవరు సహకరించారు, వారితో పాటు ఇంకా ఎవరెవరున్నారు అనే సమాచారాన్ని సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీర్ల అర్హత ఆధారంగా వారిని అక్కడి క్రౌన్ ప్లాజా హోటల్లో దిగటానికి అనుమతినిచ్చింది. అయితే ఆ ఇంజనీర్లిద్దరూ దేశ అధ్యక్షులు, వివిఐపీలు దిగే అత్యంత విలాసవంతమైన రాడిసన్ అనే రాయల్ హోటల్లో బస చేశారు. ట్రాన్స్ట్రాయ్ ప్రత్యర్థి కంపెనీల ప్రతినిధులు ఈ సమాచారమంతా సేకరించి హోటల్ బిల్లులు, వీడియో టేపులతో సహా TV9 కు అందించారు. జనవరి 27న ఇద్దరు ఇంజనీర్లు రష్యా వెళ్లినప్పుడు మాస్కోలోని రాడిసన్ హోటల్లో దిగటం వెనుక బలమైన కారణాలున్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వానికి రాతపూర్వకంగా కంప్లైంట్ కూడా ఇచ్చారు. జనవరి 27 నుంచి 31 వరకు మాస్కోలోని రాడిసన్ హోటల్లోనే బస చేసిన ఇంజనీర్లు ప్రభుత్వానికి ఫిర్యాదు అందిన తర్వాత వేరే హోటల్కు షిఫ్ట్ అయ్యారు. ట్రాన్స్ట్రాయ్ చైర్మన్ చెరుకూరి శ్రీధర్ జనవరి 26 నుంచి ఫిబ్రవరి 13 వరకు రాడిసన్ హోటల్లో బస చేసినందుకు 18 రోజులకు గాను 28 లక్షల రూపాయలు చెల్లించారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు ఇంజనీర్లు 5 రోజులున్నందుకు ఒక్కొక్కరు 1,80,000 చెల్లించారు. ఇద్దరు ఇంజనీర్లు రష్యా కంపెనీ BGS ప్రతినిధులతో అక్కడి భారత రాయబార కార్యాలయానికి జనవరి 28న వెళ్లి విచారణ జరపాల్సి ఉంది. అయితే ఆ రోజు కాకుండా వారు ఒకరోజు ఆలస్యంగా వెళ్లారు. జనవరి 30, 31 తేదీల్లో US కంపెనీతో సైబీరియాలో చర్చలు జరపాల్సి ఉండగా అక్కడికి కూడా ఇంజనీర్లు వెళ్లలేదని ప్రత్యర్థి కంపెనీలు ఆరోపిస్తున్నాయి. దానికి బదులు ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ట్రాన్స్ట్రాయ్కు అనుబంధంగా ఉన్న US కంపెనీ ప్రతినిధులతో కలిసి వెళ్లారు. వారం ఆలస్యంగా వెళ్లటంతో ట్రాన్స్ట్రాయ్ కంపెనీ గతంలో పనిచేశామని చెప్పిన హైడ్రో పవర్ ప్రాజెక్టులోకి రష్యన్ ప్రభుత్వం వీరిని అనుమతించలేదని ఆరోపిస్తున్నారు. ఇదంతా ట్రాన్స్ట్రాయ్కు అనుకూలంగా రిపోర్టు రాయటానికే జరిగిందని వారు చెబుతున్నారు. ట్రాన్స్ట్రాయ్ భాగస్వామి కంపెనీ US చేసిన పనులన్నీ పరిశీలించడానికి రష్యా వెళ్లిన ఇంజనీర్లు ట్రాన్స్ట్రాయ్ ఆతిథ్యం స్వీకరించినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులందాయి. వాటిపై పరిశీలించి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది.
రష్యా వెళ్లిన ఇంజనీర్లతో పాటు ట్రాన్స్ట్రాయ్ చైర్మన్ కూడా వెళ్లిన మాట వాస్తవమేనని కంపెనీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ట్రాన్స్ట్రాయ్ భాగస్వామి కంపెనీ అయిన యుఈఎస్ కంపెనీ ప్రతినిధులను పరిచయం చేసిన తర్వాత వెనక్కు వచ్చేసినట్లుగా ఆ కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం కోసం పోటీ పడిన ఇతర కంపెనీలకు చెందిన ప్రతినిధులు కూడా రష్యాకు వచ్చినప్పుడు మేము వెళ్లటంలో తప్పేముందని ట్రాన్స్ట్రాయ్ కంపెనీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంజనీర్లకు రాచమర్యాదలు చేయాల్సిన అవసరం, లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని ట్రాన్స్ట్రాయ్ ప్రతినిధులు అంటున్నారు. మనం తింటున్న ఆహారం ఎంతవరకు సురక్షితం? పండ్లు కూరగాయలు తింటే ఆరోగ్యం 10 కాలాల పాటు బాగుంటుందని చెప్తారు. ఆ కూరగాయలే మన పాలిట విషపు గుళికలయ్యాయంటే నమ్ముతారా? అవును, నిజం. హైదరాబాద్ శివారులోని మార్కెట్లలో దొరుకుతున్న కాయగూరలన్నీ రసాయనాలతో నిండిపోయాయి. ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్నాయి. పారిశ్రామిక వాడల్లో పండించే పంటలు ప్రాణాంతకంగా మారాయని చెబుతున్నారు పర్యావరణవేత్తలు. హైదరాబాద్ శివార్లలో ఆహార కాలుష్యంపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ శివారు పరిసరాల్లో కాలుష్యం కరాళ నృత్యం చేస్తోంది. గాలి, నీరు కలుషితమై ప్రజల ఆరోగ్యంపై మరణ మృదంగం మోగుతోంది. పారిశ్రామిక వ్యర్థాలతో భూగర్భ జలాలు రసాయనాలతో నిండిపోతున్నాయి. ఈ పరిసరాల్లో సాగు చేస్తున్న పంటలపై కాలుష్యం కాటేస్తోంది. హైదరాబాద్ శివార్లలో పారిశ్రామిక ప్రాంతాలుగా అభివృద్ధి చెందిన రంగారెడ్డి, మెదక్, నల్గొండ జిల్లాల్లో కాలుష్య ప్రభావం అధికంగా ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న ఆహార కాలుష్యంపై టీవీ9 జరిపిన పరిశోధనలో పలు ఆసక్తికర నిజాలు వెలుగు చూశాయి. గత 20 ఏళ్లుగా ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో పరిసరాలన్నీ కలుషితమయ్యాయి. చెరువులు, కుంటలు, చివరికి భూగర్భ జలాలు రసాయనాలతో నిండిపోతున్నాయి. విషతుల్యమైన ఈ భూములు సాగుకు పనికిరాకుండా పోయాయి. అయితే కొందరు రైతులు రసాయనాలతో నిండిన నీటితోనే పంటలు పండిస్తున్నారు. అదే ఇప్పుడు ప్రజల పాలిట శాపంగా మారింది. పటాన్చెరు చుట్టుపక్కల ఉండే బానూరు, గుమ్మడదల, నందిగాం, సుల్తాన్పూర్ గ్రామాల్లోని రైతులు మొక్కజొన్న, వరి పంటలతో పాటు పలు రకాలుగా కూరగాయలు పండిస్తున్నారు. భూగర్భ జలాలు పారిశ్రామిక వ్యర్థాలతో కలుషితమవడంతో ప్రమాదకరమైన రసాయన కారకాలు కూరగాయల్లోకి చేరిపోతున్నాయి. కొన్ని చోట్ల రైతులు డైరెక్ట్ గా ఫ్యాక్టరీ వ్యర్థ జలాల్ని పంటలకు మళ్లించడంపై పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆక్సినిక్, స్టాన్సియన్, లెడ్, క్రోమియం వంటి అత్యంత ప్రమాదకరమైన రసాయన కారకాలు ఆహారంలో చేరుతున్నాయని హెచ్చరిస్తున్నారు. వాటర్ అనేది ఏదైతే ఇరిగేషన్కి వాళ్ళు బోర్వెల్ కానీ, వెల్స్ కానీ, లేదా నక్కవాగు, పామ్లావా కానీ ఏవైతే అక్కడ చిన్న కాలువలు పారుతాయో అందులోకించి నీళ్ళు తీసుకున్నది కూడా కలుషితమైంది. అక్కడ గాలి కలుషితమైంది. సో ఇలాంటి అన్ని కలుషితమైన ప్రదేశంలో ఎప్పుడైతే కూరగాయలు కూడా పండిస్తున్నారో ఇవి కూడా కంపల్సరీ కలుషితమైనవి. అయితే అవి వాళ్ళు కొన్ని తింటున్నారు, కొన్ని అమ్ముతున్నారు. ఇదే కాదు, వాళ్ళు అక్కడ డైరీ అనేది కూడా ఒకటి యాక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే గడ్డి పండించడము, తర్వాత పాలు, అది. సో పాలు కూడా కలుషితమే, పశువులు కూడా చనిపోతున్నాయి. సో మనుషులు ఆరోగ్యం కూడా ఆల్రెడీ దెబ్బతిన్నది. సో అక్కడ అబార్షన్స్ అనేది కూడా ఎక్కువనే ఉన్నది. సో ఇవన్నీ చూస్తే మనకు ఇవి ఎవిడెన్సెస్. కలుషిత జలాలతో పండిస్తున్న పంటలు నగరంలోని మార్కెట్లకు తరలిపోతున్నాయి. తాజా కూరగాయలంటూ రాసులుగా పోసి అమ్మేస్తున్నారు. పైకి చూసేందుకు ఇవి చాలా పచ్చగా కనిపిస్తాయి. అసలు విషయం తెలియని జనం వీటిని తిని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులు, చర్మ వ్యాధులతో ఆసుపత్రి పాలవుతున్నారు. చాలా మంది మహిళలు గర్భకోశ వ్యాధులకు గురవుతున్నారు. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది. తర్వాత అంగవైకల్యం రావడం జరిగింది. సరే, మిగతా అయితే హార్మోనల్ డిసార్డర్స్ అవుతున్నాయో, లైక్ థైరాయిడ్. ఈ రోజుల్లో థైరాయిడ్ ఇంటింటికి ఒక కేసు ఉంటుంది, థైరాయిడ్ డెఫిషియన్సీ. అలాగే ఇన్ఫర్టిలిటీ అంటే వంధ్యత్వం, పిల్లలు కాకుండా ఉండడం అనేది. బయట ఏవైతున్నాయో ఈ కాలుష్యం వల్ల, దేనివల్ల అవుతుంది, ఎందుకు అవుతుంది, అదొక వేరే విషయం. అంతేకాదు, మార్కెట్లో అమ్మకానికి పెట్టిన ఈ చేపల్ని చూడండి. ఇవన్నీ పటాన్చెరు చుట్టుపక్కల చెరువుల్లో పట్టుకొచ్చిన చేపలు. చెరువుల్లో నీరు కలుషితం కావడంతో వీటికి వ్యాధులు సోకాయి. శరీరం అంతా పుండ్లు పడ్డాయి. ఇలాంటి చేపలు తింటే ప్రమాదమని తెలిసిన వ్యాపారులు యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఇలా చేయడం తప్పు కదా అని అడిగితే మాత్రం నీళ్లు నములుతున్నారు. మార్కెట్లో కూడా ఒక నల్ల లేదు, బోర్ నీళ్ళు లేదు. అవునండి, మావి పండియడానికి కాదండి, మేము కొనుక్కొచ్చినాయి.
ఇక్కడ బానూరు ఇక్కడ చుట్టుముట్టు పల్లెటూర్లకి వాళ్ళకి బోర్ వాటర్ కూడా అవి కూడా చాలా చాలానే ఉన్నాయి. పరిశ్రమల వ్యర్థాలకు మూగజీవాలు బలైపోతున్నాయి. గత నెలలో జిన్నారం మండలంలో కలుషిత గడ్డి తిని పశువులు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానిక రైతులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న రసాయన దాడిని ఆపాలని డిమాండ్ చేశారు. ఒక హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లోనూ ఇలాంటి సమస్యలే ఉన్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. పరిశ్రమలు ఉన్న చోట వ్యవసాయాన్ని నిషేధించాలని, అక్కడి రైతులకు నష్టపరిహారం ఇవ్వడమో లేక మరో చోట పొలం కేటాయించడమో చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అప్పుడే ఆహార కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చని చెబుతున్నారు. 2 విధాలు అవుతున్నాయి. ఇక్కడ నీళ్లతోటి కాలుష్యం అవుతుంది, తర్వాత రైతులు పెస్టిసైడ్స్ కొడుతున్నారు. 2 విధాల. ఇప్పుడు మేము తప్పనిసరి రోజు విషాహారం తినవలసి వస్తుంది. మేమేం కాదు, అందరూ కూడా విషాహారం తినవలసి వస్తుంది. అసలే రసాయనాల వాడకంతో పంటలు కలుషితమవుతున్నాయి. దానికి తోడు ఇప్పుడు పరిశ్రమల కాలుష్యం ఆహారంపై దాడి చేస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.